అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయం అండి, మొదటి వచనము. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లైపోయిన 14వ సంవత్సరమున, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా, ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను. దేవుని దర్శన వశుడైన నన్ను ఇశ్రాయేలీల దేశంలోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటిదొకటి నాకు అగుపడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడు ఉండెను. ఆయన మరీ చిన్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారములలో ఆయన నిలబడి ఉండెను. 4వ వచనమండి. ఆ మనుషుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొనును. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి. నీకు కనబడు వాటి అన్నిటినీ ఇశ్రాయేలీలకు తెలియచేయము. 5వ వచనమండి. నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారముండెను. మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్ర ఉండెను. ప్రతి మూర మూరెడు బెత్తెడు నిడివి గలదై, ఆయన ఆ కట్టడమును కొలవగా దాని వెడల్పును దాని ఎత్తును 12.5 తేలెను. అతడు తూర్పు తట్టున ఉన్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదకెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు 12.5 తేలెను. 7వ వచనమండి. మరియు కావలి గది నిడివియు వెడల్పును 12.5, కావలి గదులకు మధ్య 5 మూరల ఎడమ ఉండెను. గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు 12.5 ఎడము. 8వ వచనమండి. గుమ్మపు ద్వారమునకు మందిరమునకును మధ్య కొలవగా 12.5 తేలెను. గుమ్మపు ద్వారము కొలవగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు. అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. 10వ వచనమండి. తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు ఇటు 3 అటు 3 ఉండెను. 3 గదులకు కొలత ఒకటే, మరియు 2 ప్రక్కలనున్న స్తంభములకు కొలత ఒకటే. ఆయా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు 10 మూరలను నిడివి 13 మూరలను తేలెను. కావలి గదుల ముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల ఉండెను. ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ ఉండెను. గదులైతే ఇరుపక్కలను 6 మూరల ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలువగా 25 మూరల వెడల్పు తేలెను. 2 వాకిండ్ల మధ్య గోడను అదే కొలత. 60 మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలబెట్టబడెను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను. బయటి గుమ్మమునొద్ద నుండి లోపటి గుమ్మమునొద్ద వరకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూ ఉన్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలు ఉండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. 17వ వచనమండి. అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట గదులను చెప్టాయు కనబడెను. వష్టా మీద 30 చిన్న గదులు ఏర్పడి ఉండెను. 18వ వచనమండి. ఈ చెప్టా గుమ్మముల వరకు ఉండి వాటి వెడల్పున